పని రాక్షసుడు అనే పేరుకు టాలీవుడ్లో కేర్ ఆఫ్ ఎవరో తెలుసా? ప్రభాస్ ముద్దుగా మ్యాడ్ మ్యాన్ అని పిలుచుకునే డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆర్గ్యూ చేయడం వేస్ట్. ఆయనకేం కావాలో అది ఇచ్చేసి వెళ్ళిపోదామని తారక్ అనుకునేది ఎవరి సొట్లోనో తెలుసా? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మోడర్న్ మాస్టర్స్లో రాజమౌళి జర్నీని మిస్ కాకూడదు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR దాకా రాజమౌళి జర్నీ ఎలా సాగిందో తెలుగు ప్రేక్షకులకు తప్పక ఐడియా ఉంటుంది. ఓటమన్నది ఎరుగని డైరెక్టర్గా సిల్వర్ స్క్రీన్ మీద స్టాంప్ వేశారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన గురించి చెప్పమంటే ఆయనతో పనిచేసిన వారు, పరిచయం ఉన్నవారు మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి సినీ ప్రియులు సిద్ధమైపోతారు. బయటవారు ఎవరేం చెప్పినా రాజమౌళితో పనిచేయడంలో ఉన్న కష్టం గురించి ట్రైలర్లో కీరవాణి ఏం చెప్పారు, తారక్ ఎందుకు నవ్వారు అనే ఆసక్తి జనాల్లో బాగా క్రియేట్ అయింది. ప్రభాస్, చరణ్, కరణ్ జోహార్, రమా రాజమౌళి మనసులోని మాటలను వినాలంటే ఆగస్టు 2 వరకు ఆగాల్సిందే. కెప్టెన్ కుర్చీలో కూర్చుని ఆదేశాలివ్వడమే కాదు, స్పాట్లో నటుడిగా మారిపోయి ప్రతి ఆర్టిస్టుకి జక్కన్న సీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే తీరుకు ఫిదా అవుతున్నారు మోడ్రన్ మాస్టర్స్ ట్రైలర్ చూసినవారు. నా కథకు నేను బానిసను అని చెప్పే జక్కన్న తాను నమ్మిన సినిమాను సరిహద్దులు దాటించి ప్రపంచ యవనిక మీద తెలుగు చలనచిత్ర జెండాను రెపరెపలాడించిన తీరుకు ఈ ఎపిసోడ్ అద్దం పట్టాలన్నది అభిమానుల ఆకాంక్ష.